హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా గానీ కువైట్‌కి వెళ్ళేటప్పుడు అంటే ప్రైవేట్ సెక్టార్‌లలో అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్‌లలో మాకు జాబ్ వచ్చేసిందని చెప్పేసి వెళ్తూ ఉంటారు గదా! కానీ అటువంటి వాళ్ళు ఇకపై కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. కువైట్‌కి చెందినటువంటి ఒక కువైటీ అతను ఏం చేశాడంటే నేను సౌదీ అరేబియాలో చదువుకున్నాను, నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని దొంగ సర్టిఫికేట్స్ అయితే తయారు చేసుకొని వచ్చేసి కువైట్‌లో ఒక గవర్నమెంట్ జాబ్‌లో అయితే సెటిల్ అయ్యాడు. అలా సెటిల్ అయిన తర్వాత ప్రతి నెల జీతం తీసుకోవడం, అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒకరోజు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి డౌట్ వచ్చి ఇతను నిజంగానే చదువుకున్నాడా లేదా అనేటటువంటి ఎంక్వైరీ అయితే చేశారు. ఎందుకంటే నిజంగా చదువుకున్నటువంటి వ్యక్తికి, చదువుకునేటువంటి వ్యక్తికి కంప్యూటర్ దగ్గర కావచ్చు ఎక్కడో చోట అయితే దొరికిపోతారు కదా! అదే విధంగా మనవాడు కూడా అలాగే దొరికిపోయాడనమాట. అలా ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తిగా సౌదీలో ఇతను ఎక్కడ చదువుకున్నాడు ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తే అతను ఎక్కడా చదువుకోలేదు. తను సబ్మిట్ చేసినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో టోటల్ ఫేక్ అని అయితే రుజువైంది. అలా రుజువైన తర్వాత అతన్ని తీసుకువెళ్ళేసి కువైట్ క్రిమినల్ కోర్టులో అయితే హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత అక్కడ విచారణ చేసినటువంటి క్రిమినల్ కోర్టు ఎంత ఫైన్ వేసిందో తెలుసా? ఒక దినార్‌కి వచ్చేసి దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ప్రెజెంట్ వచ్చేసి రూ. 270 పైగా అయితే ఉంది. అంటే ఒక దినార్‌కి రూ. 270 అంటే 1,05,000 దినార్లకి ఎంత అవుతుందో ఒక్కసారి అయితే మీరు కాలిక్యులేట్ అయితే చేసుకోండి. 1,05,000 దినార్లు అయితే ఫైన్ అయితే వేశారు బ్రో. కాబట్టి మీలో ఎవరైనా గానీ ఏజెంట్లు చెప్పిన మాటో, లేదంటే కొంతమంది బ్రోకర్స్ చెప్పిన మాటో ఏమి కాదు దొంగ సర్టిఫికేట్ అని వాళ్ళకేం తెలుస్తుందని చెప్పేసి త్వరగా పడైతే ఇండియా నుంచి వచ్చేటటువంటి వాళ్ళలో చాలా మంది దగ్గర వచ్చేసి దొంగ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా దొంగ సర్టిఫికేట్స్ అనేవి భారతదేశంలో చాలా ఎక్కువగా తయారవుతున్నాయి కాబట్టేసి అటువంటి వాళ్ళ మీద వచ్చేసి చాలా నిఘా పెట్టాలని చెప్పేసి కూడా కువైట్‌కి సంబంధించినటువంటి లేబర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే నిర్ణయం అయితే తీసుకున్నారు బ్రో. అంతేకాకుండా కేవలం కువైట్ అని కాదు, కొంతమంది అమెరికాకు వెళ్ళేసి కూడా మన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారో మనమైతే చూస్తూ ఉన్నాం కదా! ఇంటర్ చదివింటే ఇంటర్ సర్టిఫికేట్స్ తీసుకోండి. డిగ్రీ చదివింటే డిగ్రీ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. 1,00,000, 2,00,000, 3,00,000 దినాల ఇలా ఫైన్ వేస్తే మనం జీవితాంతం కూడా ఆ డబ్బులు తీర్చను లేము. అదేవిధంగా జీవితాంతం జైల్లో అయితే పడాల్సి అయితే ఉంటుంది బ్రదర్. కాబట్టేసి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళేటటువంటి వారు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.